హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, అనన్య చింతయంతో మాం ఏ జనా పరుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహమ్యహం. అంటే, ఏ భక్తుడైతే నన్ను అనన్య చిత్తంతో భజిస్తాడో అట్లాంటి ఆ భక్తుని యొక్క యోగక్షేమాలను నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు చెప్పడం జరిగింది. ఎవరు ఆ భగవంతుని శరణు వేడి ఆ భగవంతుని శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో, అనన్య చిత్తంతో ఎవరైతే భజిస్తారో అట్లాంటి ఆ భక్తుని యొక్క యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు. మరి ఇక్కడ యోగక్షేమాలు అంటే ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకుందాం. యోగం అంటే అప్రాప్తమైన వస్తువు ఏదైతుందో దాని యొక్క ప్రాప్తిని యోగం అంటారు. రెండవది క్షేమం. ఆ విధంగా ప్రాప్తించిన వస్తువు యొక్క రక్షణ ఏదైతుందో దానిని క్షేమం అంటారు. మనకు ఏదైతే వస్తువు లేదో మన దగ్గర అది మనకు లభించడం యోగము. ఆ లభించిన వస్తువు ఏదైతే ఉందో దాని రక్షణ ఏదైతే ఉందో దానిని క్షేమం అంటారు. ఈ రెండింటిని భగవంతుడు చూసుకుంటాడు. ఎప్పుడు ఎవరైతే అనన్య చిత్తంతో ఆ భగవంతుని స్మరిస్తారో, భజిస్తారో అప్పుడు. భగవంతుని యొక్క నియోజన ఎంతో విలక్షణమైనది. ఒకసారి శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుని పిలిచి తన పూజ కోసం పువ్వులు తీసుకురమ్మని అర్జునుని కోరుతాడు. అప్పుడు అర్జునుడు ధనుష్య బాణాలను ధరించి ఆ యొక్క కదలి వనానికి వెళ్ళి పుష్పాలను తీసుకురావడానికి వెళ్తాడు. ఆ కదలి వనంలో పెద్ద పెద్ద అరటి చెట్టుల చాటున ఆంజనేయ స్వామి హనుమంతుడు కూర్చొని ఉంటాడు. పూలు తీసుకురావడానికి వెళ్ళినటువంటి అర్జునునికి అక్కడ హనుమంతుడు కనిపించాడు. అప్పుడు పూజ కోసమని కొన్ని పూలను తెంపుకొని వెళ్తాను అనేసరికి ఆ యొక్క విషయాన్ని హనుమంతుడు చూసి ఎవరో పువ్వులను కోస్తున్నారని గమనించి ఆ క్షణమే అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ అర్జునుడు ఉంటాడు. అప్పుడు అంటాడు హనుమంతుడు, ఏమండి, ఈ తోట శ్రీరామచంద్రునిది. ఈ శ్రీరామచంద్రుని ఉద్యానవనంలో ఉన్నటువంటి పుష్పాలన్నీ ఆ రాముని కోసమే. మరి అలాంటి తోటల నుండి మీరు అనుమతి తీసుకోకుండా ఈ యొక్క పుష్పాలను ఎలా తెంపారు అని హనుమంతుడు అర్జునుడితో అడుగుతాడు. ఈ పువ్వులను మీరు ఎందుకు ఈ విధంగా దొంగిలించారు అని అడిగేసరికి అప్పుడు అర్జునుడు అంటాడు, అయ్యా, పూజ కోసము ఈ పువ్వులు పూజ కోసమే ఈ యొక్క పువ్వులు నేను తెంపాను. ఇలాంటి పూజ కోసం కూడా అడిగి తెంపాలా అని అంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, ఈ వనము శ్రీరామచంద్రునిది. ఇక్కడ పూసిన ప్రతి పువ్వు కూడా నా రామచంద్రుని కోసమే. అలాంటి పువ్వును ఎవరూ తెంపినా కూడా అది దొంగతనమే అవుతుంది. అనుమతి లేకుండా మీరు కోశారు కాబట్టి అది దొంగతనం కిందకే వస్తుంది అని అంటాడు. అప్పుడు అది అంటాడు, పూజ కోసం కూడా పువ్వులను అనుమతి తీసుకొని కొయ్యాలా? నేనేమైనా దొంగనా? నేనైనా పువ్వులను మూట కట్టుకొని
స్వార్థం కోసం ఏదైనా తీసుకెళ్తున్నానా? అలా కాదే. కొన్ని పూలను నా ప్రభువు కోసం, నా ప్రభు యొక్క పూజ కోసం నేను తీసుకుంటాను తప్ప నేను దొంగతనం చేయలేదు అని అంటాడు అర్జునుడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, మీరు ప్రతిసారి నా ప్రభు యొక్క పూజ కోసం, నా ప్రభు యొక్క పూజ కోసం అని అంటున్నారు కదా, మరి మీ ప్రభు ఎవరు అని అడుగుతాడు. ఆ యొక్క భగవంతుని, ఏ భగవంతుని పూజ కోసం ఈ పూలు మీరు తీసుకుపోతున్నారు అని అడుగుతాడు హనుమంతుడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నా ప్రభు శ్రీకృష్ణ భగవానుడు, ఆ భగవంతుని పూజ కోసం నేను ఈ పువ్వుల్ని తీసుకెళ్తున్నాను అనేసరికి అప్పుడు హనుమంతుడు నవ్వుతాడు. నవ్వి సరే సరే తీసుకెళ్ళు అని పువ్వుల్ని తీసుకెళ్ళు అని నవ్వుతాడు. అప్పుడు అర్జునుడు చూసి, ఏంటి ఈ విధంగా నవ్వటానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, నీ యొక్క ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతుడే ఒక పెద్ద దొంగ. అలాంటి ఆ ప్రభు యొక్క సేవకుడు నీవు కూడా అదే విధంగా ఉన్నావు, అందుకే తీసుకెళ్ళని అంటున్నాను అని అంటాడు. అది విని తన యొక్క శ్రీకృష్ణ భగవానునికి ఆ విధంగా అవమానం జరగటం చూసి అర్జునుడు ఎంతో బాధపడి అర్జునుడు కూడా హనుమంతునితో అంటాడు, ఓహో నువ్వు అలాగంటున్నావా, నేను కూడా రాముని గురించి చాలా తెలుసుకున్నాను. రాముని గురించి నాకు కూడా చాలా విషయాలు తెలుసు. మీ యొక్క రాముడు వానరుల సాయంతో వారధి కట్టాడు. ఆ వానరుల సాయంతో వారధి కట్టి ఆ యొక్క లంకకు వెళ్ళి రావణుని చంపడం జరిగింది. నాలాంటి వాడుంటే ఆ యొక్క బాణాలతోనే నేను వారధిని కట్టేవాడిని. మీ యొక్క శ్రీరామచంద్రుడు వానరుల సాయంతో వారధిని కట్టాడు. మీ యొక్క రాముడు అలాంటి వాడు. నాలాంటి వీరుడు శూరుడైతే కేవలం బాణాలతోనే వారధిని కట్టేవాడిని అని అంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, బాణాలతో కట్టిన వారధి ఈ యొక్క వానరుల నడుస్తుంటే అది ఉండదు, అది కూలిపోతుంది. నీలాంటి బాణాలతో కట్టినటువంటి వారధి అక్కడ ఆగదు. అందుకే వానరులు కలిసి ఆ యొక్క చక్కగా రాళ్లతో శ్రీరామనామాన్ని రాళ్లపై రాసి ఆ వారధిని కట్టడం జరిగింది. అప్పుడే ఆ యొక్క వారధి ఆ విధంగా గట్టిగా ఉండటం వల్లనే అంత బలశాలైనటువంటి వానరుడు ఆ యొక్క వారధిని దాటి లంకకు వెళ్ళడం జరిగింది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, కాదు నేను బాణాలతో వారధిని కట్టుతాను, మరి నీవు ఆ యొక్క వారధిపై నడువు అని అంటాడు. అప్పుడు ఆంజనేయస్వామి అంటాడు, సరే నేను ఆ యొక్క రామభక్తుణ్ణి, రాముని యొక్క బంటుని, నువ్వు వారధి కట్టు, ఆ వారధిపై నేను నడుస్తాను. అది ఒకవేళ విరిగిపోతే అప్పుడు నేను చెప్తానంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, సరే నేను వారధి కడతాను, ఆ వారధి గనుక విరిగిపోతే నేను కట్టెలను పేర్చి అగ్నిని రగిలించి ఆ యొక్క అగ్నిలో నేను భస్మైపోతాను. ఒకవేళ వారధి విరగకపోతే నీవు మాత్రం నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు కూడా ఈ యొక్క షరతుకు అంగీకరిస్తాడు. షరతు ఏమిటంటే, అర్జునుడు కట్టినటువంటి ఆ బాణల యొక్క వారధి ఏదైతుందో ఆ వారధిపై హనుమంతుడు ఎక్కి నడుస్తూ ఉంటే ఆ వారధి గనుక విరిగిపోతే అర్జునుడు కట్టెలను కాల్చి ఆ యొక్క అగ్నిలో భస్మమైపోతాను అని అంటాడు. ఒకవేళ ఆ యొక్క వారధిలో హనుమంతుడు నడిచి కూడా
ఆ యొక్క వారధి విరగకపోతే అప్పుడు ఆ అర్జునుడు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా హనుమంతుడు నడుచుకోవాలి అనేది షరతు. అప్పుడు అర్జునుడు బాణాలతో వర్షం చేసి బాణం యొక్క వర్షాలు కురిపించి చక్కగా వారధిని నిర్మిస్తాడు. అప్పుడు హనుమంతుడు చూసి తన యొక్క శరీరాన్ని పెంచుతూ పోతాడు. విశాల కాయాన్ని ధరించి 1000 యోజనాలంత శరీరంను పెంచి గదను తన భుజాలపై పెట్టుకొని భయంకరంగా హనుమంతుడు కనిపిస్తాడు. అప్పుడు ఇది చూసి అర్జునుడు భయపడిపోతాడు. అయ్యో, చిన్న వానరం అనుకున్నాను, కానీ ఇంత విశాలంగా తయారైపోయింది. ఈ యొక్క హనుమంతుడు గనక ఈ వారధిపై నడిస్తే ఇక నా వారధి కూలిపోవడం తథ్యం, నేను కాలిపోవడం కూడా సత్యం అని అనుకుంటాడు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. హే భగవాన్, ఇక నీవే దిక్కని శ్రీకృష్ణ భగవాన్ని మనసులో ప్రార్థిస్తాడు. అప్పుడు హనుమంతుడు కూడా అనుకుంటాడు మనసులో, ఒకవేళ నేను ఈ యొక్క వారధి పని నడిస్తే ఈ వారధి తప్పకుండా కూలిపోతుంది. పాపము ఈ అర్జునుడు అనవసరంగా షరతు పెట్టుకొని ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది అని మనసులో అనుకొని ఆ యొక్క కృష్ణ భగవాను కూడా హనుమంతుడు కూడా ప్రార్థిస్తాడు. హే భగవాన్, ఇక నీ భక్తుణ్ణి నీవే రక్షించాలి అని అప్పుడు ఆ యొక్క హనుమంతుడు ఆ వారధిపై కాలు మోపుతాడు. హనుమంతుడు ఆ వారధిపై కాలు పెట్టేసరికి ఆ వారధి పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. అసలు ఆ యొక్క వారధి యొక్క జాడ కూడా కనిపించదు. అప్పుడు అది చూసి అర్జునుడు బాధపడి కట్టెల్ని పేర్చి ఇక తన దేహాన్ని చాలించడానికి సిద్ధమవుతుంటాడు. అప్పుడు అది చూసి హనుమంతుడు, చూడు, నువ్వు ఈ విధంగా కాలిపోవడం నాకు ఇష్టం లేదు. మనం ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఈ సంఘటనను మనం మర్చిపోదాం. ఎందుకంటే ఇది మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని నీవు మర్చిపో, నేను మర్చిపోతాను. కాబట్టి మీరు ఆ విధంగా కాలి బూడడం నేను చూడలేనని చెప్పేసి వెళ్ళిపోని హనుమంతుడు అనేసరికి అర్జునుడు అంటాడు, లేదు లేదు, నేను క్షత్రియుణ్ణి, ఇచ్చిన మాట ప్రకారం నేను నా షరతుకు లోబడి నేను మాత్రం వెనుకకు రాను. నేను కట్టెల్ని పేర్చి నేను నా యొక్క ప్రాణాన్ని త్యజిస్తాను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు ఎన్నో విధాలుగా చెప్పినా కూడా అర్జునుడు ఒప్పుకోడు. తన యొక్క ప్రాణాలని ఆ యొక్క అగ్నికి ఆహుతి ఇవ్వడానికే సిద్ధమవుతాడు. అంతలోనే శ్రీకృష్ణ భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషంలో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అర్జునుడు, హనుమంతుడు ఇద్దరు కూడా ఆ బ్రాహ్మణునికి నమస్కారం చేస్తారు. అంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానునికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏంటండి ఇక్కడ మీరు అగ్నిని పెట్టారు, ఏంటి భోజనం అట్లాంటిది ఏమైనా తయారు చేస్తున్నారా ఏంటి? నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది, ఏమైనా భోజనం ఉంటే నాకు ఇవ్వండి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అది వంట వండటానికి అగ్ని కాదు, ఈ విధంగా హనుమంతుడి మధ్య
నా మధ్య ఇలా ఒక ఒప్పందమైంది, షరత్ అయింది. ఆ విధంగా ఆ ఒప్పందంలో నేను ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా ఓడిపోవడం వలన ఇప్పుడు నేను నా యొక్క ప్రాణాలని అగ్నికి ఆహుతి ఇవ్వవలసి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, సరే సరే, మీరిద్దరూ ఇక్కడ పోటీ చేశారు, పోటీ పడ్డారు. కానీ ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనేది మీరిద్దరు నిర్ణయించేది కాదు. దీనికి మూడవ వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మీరు ఇద్దరే ఉండి ఇలా నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. మూడవ వ్యక్తి నేనున్నాను ఇక్కడ. ఇప్పుడు తిరిగి మీరు ఆ విధంగా మీరు తయారుకండి అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, హనుమంతుడు ఇద్దరు కూడా సరే అంటారు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో బాణపు యొక్క వర్షాన్ని చేసి ఎంతో చాకచక్యంగా నైపుణ్యంతో చాలా మంచి గట్టి వారధిని ఇక్కడ బాణాలతో నిర్మిస్తాడు. అప్పుడు అర్జునుడు నిర్మించినట్టు ఆ వారధిపై హనుమంతుడు మొదటి వలె ఎంతో శరీరాన్ని పెంచి ఆ వారధిపై ఎక్కి ఆ వారధిని కూలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు ఆ వారధి మాత్రం చెక్కు చెదరలేదు. దానిలోనికి ఒక కట్టె, ఒక బాణం కూడా అటు ఇటు కాదలేదు. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయేసరికి అక్కడ ఆ నీటిలో మాత్రం రక్తము కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవంతుడు తాబేలు రూపాన్ని ధరించి ఆ వారధిని రక్షిస్తున్నాడు. హనుమంతుడు ఆ వారధిపై నడవటం వల్ల ఆ రక్తం అనేది కొంచెం వస్తుంటుంది. అప్పుడు వారిద్దరు కూడా, హనుమంతుడు అర్జునుడు కూడా ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణుడు అంటాడు, ఇప్పుడు హనుమంతుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు. కాబట్టి మీ షరతు ప్రకారము ఈ యొక్క హనుమంతుడు ఏదైతే ఉన్నాడో అర్జునుడు ఏదైతే కోరుతాడో దాన్ని ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు భగవంతుడు అర్జునుడితో అంటాడు, ఇప్పుడు నీ మాత్రం నువ్వు కోరుకోకు, సమయం వచ్చినప్పుడు నేను కోరుకుంటాను అని ఆ హనుమంతునితో చెప్పంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు ఎప్పుడైనా ఏదైనా సంకష్ట స్థితి వచ్చినప్పుడు నేను ఈ షరతు ప్రకారం నేను నిన్ను ఏదైనా కోరుతాను, అప్పుడు నాకు నువ్వు అది ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు దానికి హనుమంతుడు సరే అంటారు. ఈ విధంగా కాలచక్రం నడుస్తూ ఉంటుంది. పాండవులకు కౌరవులకు యుద్ధం అనేది ఆసన్నమవుతుంది. అప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం నడవడానికి ముందు అప్పుడు భగవంతుడు చెప్తాడు, అర్జునునికి జ్ఞాపకం చేస్తాడు, అర్జున, నీవు ఇప్పుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి హనుమంతుణ్ణి ఆ షరతు ప్రకారం కోరుకో. అది ఏంటంటే, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నన్ని రోజులు మీరు నా యొక్క రథంపై స్తంభంపై కూర్చొని నన్ను రక్షిస్తుండాలని కోరుకో అంటాడు. అప్పుడు అర్జునుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి ఆ విధంగానే కోరుకుంటాడు. అప్పుడు షరతు ప్రకారం హనుమంతుడు కూడా సరే అంటాడు. ఎప్పుడైతే కురుక్షేత్రంలో పాండవులకు కౌరవులకు యుద్ధం ప్రారంభమైందో అప్పుడు హనుమంతుడు ఆ యొక్క అర్జునుని రథంపై మీద కూర్చొని అర్జునుని రక్షిస్తుంటాడు. ఈ విధంగా అర్జునుని రథసారథి నారాయణుడు, తర్వాత అక్కడ రథంపై స్తంభంపై ఆ రుద్రావతారమైనటువంటి శివుడు, హనుమంతుడు ఇద్దరు కూడా రక్షిస్తున్నారు. ఎందుకంటే ధర్మం అర్జునుని వైపు ఉంది. అర్జునుని వైపు ధర్మం ఉంది, నారాయణుడు ఉన్నాడు, తర్వాత శివుడు కూడా ఉన్నాడు. హరులు ఇద్దరు కూడా అర్జునుని వైపే ఉన్నారు. ఆ విధంగా
అర్జునుడు ఆ యొక్క యుద్ధంలో పాండవులు చక్కగా గెలుస్తారు. కౌరవులు 100 మంది ఉన్న కూడా ఓడిపోతారు. కేవలం 5 మంది ఉన్నటువంటి పాండవులు గెలుస్తారు. దానికి కారణం పాండవుల వైపు ధర్మం ఉంది. అంతేకాకుండా హరిహరులు అంటే విష్ణు భగవానుడు అయినటువంటి నారాయణుడు, శివుడు అయినటువంటి హనుమంతుడు ఈ పాండవుల్ని రక్షిస్తున్నారు. అందుకని మనం ఏదైతే మొదట్లో అన్నామో అది ఏంటంటే, ఎవరైతే అనన్య చిత్తంతో భగవంతుని భజిస్తారో అట్లాంటి వారి యోగాన్ని, క్షేమాన్ని భగవంతుడే వహిస్తాడు అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవాను అర్జునుడు ఏదైతే ఉన్నాడో, శ్రీకృష్ణ భగవంతుని అనన్యంగా భక్తితో ఎప్పుడూ స్మరించేవాడు. శ్రీకృష్ణుడే తనకు అన్ని అని భావించేవాడు. ఆ విధంగా అనన్య భక్తితో అర్జునుడు ఉండేవాడు. అందుకని శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుని ఆ విధంగా రక్షించాడు. అనన్య చింత ఎంతో మాం ఏ జనా పరుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అనే భగవద్గీతలో చెప్పినటువంటి విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఆ విధంగా ఒక నియోజన చేసి భగవంతుడు అర్జునునికి విజయాన్ని సాధిస్తాడు. అందుకని ఆత్మబంధువులారా, మనం కూడా జీవితంలో ధర్మబద్ధంగా జీవించాలి. అంతేకాకుండా భగవంతుడు మన వైపు ఉండే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనం అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర తత్ర స్త్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ అని అనడం జరిగింది భగవద్గీతలోని చివరి శ్లోకంలో. ఎక్కడైతే భగవంతుడు తర్వాత అర్జునుడు ఉంటాడో అక్కడ శ్రీ అంటే లక్ష్మి, ఐశ్వర్యము, తర్వాత విజయం కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్.